హలో, వీకెండ్ వచ్చింది. ఈ వీక్ అయితే ఒక స్మాల్ ట్రిప్ వేయాలనిపించింది. నేనైతే శ్రీశైలం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని డిసైడ్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ 4 AM అవుతుంది. ఇప్పుడే మన వాళ్ళు వచ్చి పిక్ చేసుకున్నారు. శ్రీశైలం జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఫీల్. ఎందుకంటే ఘాట్ రోడ్స్, ఫారెస్ట్ రోడ్స్, సన్ రైజ్ వ్యూ పాయింట్స్, ఇంకా టెంపుల్, ఎవ్రీథింగ్ ఫీల్స్ సో పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్. లెట్స్ గో. కార్ తీసి స్టార్ట్ అయిపోయాం. హైవేలో ఎంటర్ అవ్వగానే మనకైతే ఆకలి స్టార్ట్ అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళగానే ఒక ఫుడ్ ట్రక్ కనిపించింది. అక్కడ ఆగి టిఫిన్ ఆర్డర్ చేసాం. అప్పుడే వేడిగా వడలు వేశారు. సూపర్ టేస్టీ ఉండే. ఇక టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని అలా ఒక చిన్న కాఫీ వేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో నల్గొండ డిస్టిక్ ఎంటర్ అవ్వగానే దిండి డ్యామ్ కనిపించింది. అక్కడ కాసేపు ఆగి వ్యూ చూసి ఫొటోస్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు మాత్రం ఈ స్పాట్ అస్సలు మిస్ అవ్వకండి. ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది. కార్ చెక్ చేసి లోపలికి అయితే మనల్ని అలో చేసేసారు. అలా సాంగ్స్ పెట్టుకొని కామ్గా వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఫైనల్గా ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే రీచ్ అయ్యాం. వెళ్ళగానే సన్ రైజ్ అవుతుంది. సూపర్ వ్యూ ఉండే. కొన్ని క్లిప్స్ తీసుకొని అవి ఎడిట్ చేసి మన ఇన్స్టా పేజ్ తెలుసు కదా, ద వీకెండ్ ఎస్కేప్, దాంట్లో అయితే పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఇచ్చేస్తా. మైండ్ బ్లోయింగ్ వ్యూ క్యాప్చర్ చేశాను. ఫాలో చేసి చూసేయండి. తర్వాత డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. అక్కడ చూసి మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1 PM అయింది. కార్ పార్క్ చేసి దర్శనం చేసేసుకొని పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవళిల జానతనం పాట చూపగా ప్రసాదం తీసుకొని తొందరగా అయితే రోప్వే కోసం స్టార్ట్ అయిపోయాం. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. కింద బోర్డింగ్ చేద్దామని కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. కానీ లంచ్ టైం అని చెప్పేసి వెయిట్ చేయమన్నారు. 2:30కి టికెట్స్ తీసుకుందాం. ఇక బోటింగ్ చేద్దామని వెళ్తే మన బ్యాడ్ లక్ గురించి తెలిసిందే కదా, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాలకి చినుకులు అయితే తగ్గిపోయాయి. బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. జనరల్గా అందరూ శ్రీశైలం ఎప్పుడు ప్లాన్ చేస్తారు, డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చేస్తారు. కానీ డ్యామ్ బ్యాక్ సైడ్ బోటింగ్ అయితే నాకు చిన్నప్పుడు వెళ్ళిన పాపికొండల బోటింగ్ గుర్తొచ్చింది. ఎందుకంటే మౌంటైన్స్ మధ్యలో రివర్ ఫ్లోటింగ్ మామూలుగా లేకుండే. డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా రీల్ చేశాను. ఇన్స్టా పేజ్లో వెళ్ళి చూడండి, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అలా బోటింగ్ కంప్లీట్ చేసి అరౌండ్ 4 PMకి అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాం. ఫైనల్గా జర్నీ మొత్తం అయితే మంచిగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్.